ఫైల్ సిస్టమ్కి డిబిఎంఎస్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇవి ఆ రెండు ఒక డేటా అన్నది ఒక ఇన్ఫర్మేషన్ అయినా డేటా అయినా స్టోర్ చేసుకోవడానికి మనం ఇవి టూ అన్నది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫైల్ సిస్టంలో ఇప్పుడు ఒక బాక్స్ ఉంది. ఇది మన డేటా మధ్యలో ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇప్పుడు వీటికి మధ్యలో డేటా అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఎట్లుందంటే డైరెక్ట్ జయశ్రీ జాన్ అని చెప్పి ఇట్లా డేటా అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఫైల్ సిస్టమ్. మనం ఇక్కడ ఒక డేటా ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో అక్కడ మనం ఒక సాఫ్ట్వేర్ అన్నది యూజ్ చేస్తున్నాం. మైఎస్క్యూఎల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ దీంట్లో డేటా అన్నది రోస్ కాలమ్స్లో ఉంటుంది కాబట్టి జయశ్రీ జాన్ నెంబర్ వైజ్ ఒక క్వారీ పంపంగానే మనకి ఈజీగా డేటా అన్నది రిట్రీవ్ అవుతుంది. దీంట్లో ఏముంటుందంటే ఫస్ట్ మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, తర్వాత ఫైల్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. దీని నుంచి మనకి డేటా అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఇది యాక్చువల్ మెకానిజం. యూజ్డ్ టు మేనేజ్ అండ్ ఆర్గనైజ్ ద ఫైల్ స్టోర్డ్ ఇన్ ద హార్డ్ డిస్క్ ఆఫ్ ద కంప్యూటర్. డిబిఎంఎస్కి ఏంటంటే ద సాఫ్ట్వేర్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ ద యూజర్ డేటా. ఫైల్ సిస్టమ్స్లో ఏమవుతుందంటే మనం ఒక్కొక్క దాన్ని మాన్యువల్గా చూడాల్సి వస్తుంది. అంటే డి డ్రైవ్ ఇప్పుడు ఏమైనా ఫైల్స్ ఉన్నాయంటే మనం మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది అట్లా కాదు. దీంట్లో ఫాస్ట్గా మనం డేటా అన్నది రిట్రీవ్ చేయొచ్చు, చూడొచ్చు, డేటా అనేది ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రిడెండెన్సీ డేటా ఈజ్ ప్రెజెంట్. నో ప్రెజెంట్ ఆఫ్ రిడెండెన్సీ డేటా అంటే ఏంటి? డూప్లికేట్ డేటా. ఇప్పుడు ఒక ఫైల్లో ఉంది కానీ నా నేమ్ రాసుకున్నాను నేను ఏదైనా సరే. ఫర్ సపోజ్ సాయి అని చెప్పి నేను ఇక్కడ రాశాను. సాయి అని చెప్పి రాసి నేను ఇప్పుడు ఫైల్స్లో నెక్స్ట్ పేజెస్కి వెళ్ళాక అక్కడ మళ్ళీ నేను సాయి అని రాశాను. అప్పుడు ఫైల్స్ అన్నవి ఏంటిది? నేమ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇది ఆల్రెడీ డేటా అన్నది సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి డూప్లికేట్స్ అనేవి ఉండవు. దీంట్లో ఏంటిది? మనం దీంట్లో ఎటువంటి క్వారీస్ పంపించడానికి ఉండదు. అందుకే అది ఎఫిషియెంట్ మేనర్లో ఉండదు. కానీ దీంట్లో ఏం చేస్తాం? మనం క్వారీస్ అనేవి పంపిస్తాం, మనకి ఏది కావాలితే అది. కాబట్టి ఇప్పుడు ఒక ఏదైనా లోడ్ కావాలన్నా, ఏదైనా మనకి డేటా కావాలన్నా ఫాస్ట్గా వస్తుంది. డేటా కన్సిస్టెన్సీ ఈజ్ లో. ఇదేమో ఫైల్ సిస్టమ్స్కి. మరి డిబిఎంఎస్కి ఏంటంటే డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ద డేటా కన్సిస్టెన్సీ ఈజ్ హై. దీంట్లో నార్మలైజేషన్ ఉండడం వల్ల డేటా కన్సిస్టెన్సీ అన్నది హై ఉంటుంది. దీంట్లో నార్మలైజేషన్ ఉండదు కాబట్టి డేటా కన్సిస్టెన్సీ అన్నది లోగా ఉంటుంది. ఇది లెస్ కాంప్లెక్స్, డస్ నాట్ సపోర్ట్ కాంప్లికేట్ ట్రాన్సాక్షన్స్. ఇది తక్కువ కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకా ఏదైతే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో దానికి అంతగానో సపోర్ట్ చేయదు. ఇది చాలా ఎక్కువ కాంప్లెక్స్ ఉంటుంది. ఒక మార్జిన్ ఆఫ్ డేటా ఉంటుంది. ఈజీగా ట్రాన్సాక్షన్స్ అన్నది కంప్లీట్ చేస్తుంది. ఇది లెస్ సెక్యూర్, ఎక్కువ సెక్యూరిటీ అన్నది ఉండదు. అదే డిబిఎంఎస్కి ఇది చాలా ఎక్కువ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మనం దీనికి ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ లైక్ MySQL అట్లా యూజ్ చేస్తాం కాబట్టి సెక్యూర్గా డేటా అనేది ఉంటుంది. లెస్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు డేటా డిబిఎంఎస్. ఇది మనం దీంట్లో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది, తక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. డస్ నాట్ సపోర్ట్ క్రాష్ రికవరీ. అంటే ఏంటంటే ఇప్పుడు సపోర్ట్ చేయదు. ఏదైనా డేటా అన్నది మనం డిలీట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ డేటా అన్నది మళ్ళీ కావాలంటే దానికి సపోర్ట్ చేయదు. కానీ డిబిఎంఎస్లో ఏమవుతుందంటే దాన్ని రికవర్ చేయడానికి ఎక్కువ హై సపోర్ట్ ఇస్తుంది, మనం ఆ డేటాని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి. ఇది ఫైల్ సిస్టమ్కి డిబిఎంఎస్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. థ్యాంక్ యూ.